స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈ రోజు మన గాంధీగంజ్ అంటే పాతగంజ్ అంటాం. ఆ గాంధీగంజ్ లో గడియారము 1905లో నీలం జానకిబాయి అది కట్టియడం జరిగింది. అది అంచె ప్రతి దినము రైతులు గాని మన నిజామాబాద్ ప్రజలు గాని ఆ గంట గంటకు ఇంటూ నడిచేవాళ్ళు. మేము చిన్న ఉన్నప్పుడు కూడా మేము ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు దాన్ని ఆ గడియారము రోజు గంట కొడుతుంటే గంట కొడుతూ ఉండే. అప్పుడు దాన్ని మేము చూస్తూ ఉంటుంటాం. ఆ పొద్దున 5 గంటలకు కూడా ఆ గంట కొట్టిన తర్వాతనే ప్రజలు లేచి పనులు చేసుకున్నటువంటి సందర్భాలు. అది నడుస్తూ ఇదైంది. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి అది రిపేర్ చేస్తూ ఉన్నారు. కాకుండా పోయి బాధ ఖచ్చితంగా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి అట్లనే పాడై ఉన్నది. దాన్ని నేను మొన్న చైర్మన్ అయిన తర్వాత ఆ గంజిలకు కూరగాయలని షిఫ్ట్ చేసినప్పుడు మేము పోతే అక్కడ గడియారం నడుస్తలేదు ఏందని అడిగితే అక్కడ మా ఉన్నటువంటి సిబ్బంది ఇది 15 సంవత్సరాల నుంచి బంద్ పడ్డది, దీన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పినప్పుడు అప్పుడు నేను 3 నెలలు దాని మీద సెర్చ్ చేసినాను. బెంగళూరు, కలకత్తా, బాంబై ఇవన్నీ అక్కడ ఇది కొత్తగా దొరుకుతుందని చెప్పేసి అక్కడ మాకు తెలిసినప్పుడు లెంపుతూ ఉండగా బాంబైలో ఒక అతను దొరికింది. బాంబే అతను దొరికిన తర్వాత ఆయన వచ్చి దాన్ని సర్వే చేసుకొని ఇది నేను తీసేస్తానంటే ఒక 1 మంత్ పట్టింది అతను. దాన్ని రిపేర్ చేసి మొన్ననే చాలు చేయడం జరిగింది 15-20 రోజుల క్రితం. దాని ఇంకా ఇనాగ్రేషన్ కూడా పెడదామని అనుకుంటున్నాం. అది పెద్దలు టైం ఇచ్చినప్పుడు ఇనాగ్రేషన్ పెడతాం. దానికి అసలు 15 సంవత్సరాల నుంచి దాని కలర్ కూడా వేయలేదు. దాని పెచ్చలు పడిపోయినాయి. అవన్నీ ప్యాచ్ వర్కులు కూడా చేసి ఇప్పుడు దాని కలర్ వేసి బ్రహ్మాండంగా పాత డిజైన్ ప్రకారం చేయించడం జరిగింది. అది 4,35,000 మొత్తం బొంబాయి వాళ్ళతో డిజిటల్ ఇప్పుడు డిజిటల్ ద్వారానే నడుస్తుంది. ఒకవేళ ఒక వాచ్ కరెంటు అది ఒక దాంట్లో టైం డిఫరెన్స్ అయినా కూడా మళ్ళీ రాత్రి 12 గంటలకి యథావిధంగా టైం సెట్ చేసుకుంటుంది. 4 వాచ్లకు 4,35,000. దాని బ్రహ్మాండంగా ఉంది. మాకు కూడా ఆనందంగా ఉంది.